వికెట్ కీపర్స్ కి ఎప్పుడన్నా వాళ్ళు గ్లోవ్స్ తీసేస్తే మొత్తం ప్లాస్టర్స్ ఉంటాయి, చేతులు వంకర అయిపోయి ఉంటాయి. You can see all my hands. ఎగ్జాక్ట్లీ. I think more than 10 fractures ఉంటాయి. ఇది ఒక వంకర, ఇదేమో బ్రెట్లీ, ఇదేమో జవగల్ శ్రీనాథ్, ఇదేమో డేవిడ్ జాన్సన్. ముద్దలు వేసేసారు అంటూ. అంటే ఈ ఎయిర్లైన్ ఫ్రాక్చర్స్ ఎట్లా ఉంటాయి అంటే దీనికి ట్రీట్మెంట్ ఏముండదు, అవును, రెస్ట్ తీసుకోవాలి. మనమా రెస్ట్ తీసుకోలేము. మళ్ళీ ప్లాస్టర్. ఫస్ట్ డే ఆస్ట్రేలియాకి వెళ్తే గ్యాప్ వచ్చింది చూడండి. ఫస్ట్ డే ఆస్ట్రేలియాలో బ్యాట్స్మెన్ బీట్ అయిన తర్వాత కూడా లాస్ట్ సెకండ్ లో డీవియేట్ అవుతుంది. అది నేను గేజ్ చేయలేకపోయాను. జవగల్ శ్రీనాథ్ ఫస్ట్ డే టెస్ట్ మ్యాచ్ ఇలా అసలు లాస్ట్ సెకండ్ ఇట్లా అయింది, ఇక్కడ తగిలి వెళ్ళిపోయింది. 4 ఇంజెక్షన్స్ తీసుకొని టెస్ట్ మ్యాచ్ లో చేసామండి. వికెట్ కీపర్ ఇప్పుడు ధోని గానీ వాళ్ళ వేళ్ళు అన్ని కూడా చూస్తే మీకు తెలియదు వాళ్ళు ఎన్ని ఇంజెక్షన్ తీసుకొని ఆడారో, ఎంత నంబ్ చేసేస్తాం అనమాట ఇంజెక్షన్ చేయగా, మత్తు తెలియదు ఇంజెక్షన్ అక్కడ వేలు ఉన్నట్లు. అలా ఎన్ని సందర్భాల్లో చేస్తారో. కానీ జొరియా కూడా బ్యాట్ ని మళ్ళీ ఇదే ఫింగర్స్ తో హోల్డ్ చేయాలి, మళ్ళీ వచ్చి సింగల్ 2 6 కొట్టాలి. మరి ఆ పవర్ ఇక్కడ నుంచే రావాలి కదా సార్? రావాలి. అంటే దట్స్ వై మైండ్ ఓవర్ మ్యాటర్ అంటారు. ఇట్స్ యువర్ మైండ్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ బాడీ. ఒక మనిషి రీసెంట్ గా ఒక అతను నేను చూశాను పారా ఒలింపిక్స్ లో. ఓకే, అతను ఇంతవరకే చేతులు ఉన్నాయి, అంటే ఇంతవరకే చేతులు, కాళ్ళు కూడా ఇంతవరకే ఉంది. కాళ్ళు లేవు, చేతులు లేవు. అయితే ఆయన స్విమ్మింగ్ చేస్తున్నారు, పారా ఒలింపిక్స్ లో స్విమ్మింగ్ చేస్తున్నాడు. అడిగారంట, ఏంది నీకు కాళ్ళు లేవు, చేతులు లేవు, ఎలా స్విమ్మింగ్ నువ్వు చేస్తున్నావు అంటే ఆయన ఒక మాట అన్నాడు, ఐ మేనిఫెస్ట్ దట్ ఐ హ్యావ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్, ఐ విజువలైజ్ దట్ ఐ హ్యావ్ బోత్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. నాకు నేను విజువలైజ్ చేసుకుంటాను. ద మూమెంట్ నాకు విజువలైజ్ చేయగానే ఇక్కడ చేయి లేకపోయినా ఈ పోర్షన్ ఆల్మోస్ట్ లైక్ చేయలేక కదులుతుంటది, ఈ కాలు ఉన్నట్లుగా కదులుతుంటది. దట్ ఈస్ హౌ ఐ డూ స్విమ్మింగ్ అని చెప్పాను. గ్రేట్. అంటే మైండ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బాడీ.